సో ఇక్కడ ఉన్నటువంటి పింఛన్లు కావచ్చు, టీఆర్ఎస్ సర్పంచులు ఉన్నారు, టీఆర్ఎస్ మరి ఎంపీపీలు, ఎంపీటీసీలు ఉన్నారు. సో బీజేపీకి ఎవరు ఉన్నారు ఇక్కడ? ప్రజలు కూడా మద్దతులు కొన్ని ఊళ్ళల్లో మరి రాజగోపాల్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు, పార్టీ మారవలసిన అవసరమే ఉందని చెప్తున్నారు. దీని గురించి దుబ్బాకలో 150 మంది టీఆర్ఎస్ సర్పంచులు ఉన్నారు, 80 మంది టీఆర్ఎస్ ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు ఉన్నారు. ఏం చేసిరన్న? మహాభారత యుద్ధంలో కౌరవులు కూడా 100 మంది ఉన్నారన్న. ఏం చేసిర్రు? ఎందుకు ఓడిపోయారు? మరి మహాభారత యుద్ధంలో కౌరవులు ఎందుకు ఓడిపోయినరు? 1,21,000 మంది మా లబ్ధిదారులు ఉన్నారని హరీష్ గారు రోజు టెలిఫోన్ కాన్ఫరెన్స్ పెట్టి ఆశా వాళ్ళు మా వాళ్ళే, అంగన్వాడీ వాళ్ళు మా వాళ్ళే, ఆర్టీసీ వాళ్ళు మా వాళ్ళే, నేతోళ్ళు మా వాళ్ళే, 2,000 వాళ్ళు మా వాళ్ళే, 3,000 వాళ్ళు మా వాళ్ళే అని లెక్క పెట్టి రోజు ఫోన్ చేసిండు. మరి 1,21,000 మందికి ఫోన్ చేస్తే 60,000 ఓట్లు కూడా రాలేదు అక్కడ హరీష్ గారికి. హుజురాబాద్లో కూడా అదే ప్రయత్నం చేసారు. పింఛన్ నువ్వు ఇచ్చిన వాటి ఓటు నీకు ఇవ్వాలని ఎక్కడ రూల్ ఉందా? రాసిచ్చిర్రా ఏమైనా? రాజ్యాంగంలో ఉందా అది పింఛన్ ఇచ్చిన కోట వేయాలని? గట్లంటే 200 పింఛన్ ఇచ్చిన కాంగ్రెస్ ఓడిపోవద్దు, 75 రూపాయలు పింఛన్ ప్రారంభించిన తెలుగుదేశం ఓడిపోవద్దు కదా. అది ఏ గవర్నమెంట్ ఉన్నా ఇస్తుంది, ఇయ్యక తప్పదు. ప్రజల సంక్షేమం కోసం ఏ పార్టీ అయినా వారికి ఉన్నటువంటి వెసులుబాటు, వారికి ఉన్నటువంటి ఫైనాన్సెస్ని చూసుకొని సపోర్ట్ చేస్తారు. దానికి నేనే చేస్తున్నా అంటే ఊర్లకు అడిగితే చెప్తారు. నేను ఉట్టకపోతే ఎవరిని చేసుకుందాం అంటే నువ్వు అడుగు ఎవరినైనా చెప్తారు. ఏ ఇంటికి అడిగినా ఆమె సమాధానం మంచిగా చెప్తుంది. అట్లే ఉంది కేటీఆర్ పరిస్థితి, టీఆర్ఎస్ పరిస్థితి.